ఇచ్చిన ఇంత లడ్డు పట్టుకెళ్ళి తాను తినకుండా వెంకటేశ్వర దీపారాధన అని తన పూరిపాకలో తలస్నానం చేసి పరమేశ్వరుడి దగ్గర ఆకులో పెట్టి నైవేద్యం పెట్టి మళ్ళీ పునర్నివేదన అక్కర్లేదని కూడా తెలియకుండా నైవేద్యం పెట్టి దాన్ని చిదిమి అందరికీ పెట్టడానికి చాలదని అందులోకి కాసిని అటుకులు శనగపప్పు కలిపి పల్లెటూళ్ళల్లో తీసుకెళ్లి ఆ ప్రసాదం ఇస్తే కళ్ళకద్దుకుని మురిసిపోయి వెంకటేశ్వర ప్రసాదం అంటే చాలు సంతోషపడిపోయేటటువంటి అద్భుత స్వరూపం వెంకటరమణుడంటే. ఊరూరా వాడవాడ తెలిసిన వారికి తెలియని వారికి నా తండ్రి పెద్ద దిక్కు. అంత గొప్ప అవతారం వెంకటేశ్వర అవతారం. అందుకే ఆయన చేత అనుగ్రహింపబడని వాడు లేడు. నేను మాట్లాడుతున్నాను కదా అని నీ నిర్లక్ష్యంతో నీ ఇచ్చ వచ్చినట్టు ప్రవర్తించి నా దగ్గరికి వచ్చావు. ఇక పైన నేను మాట్లాడను.